వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. నిఖిల్ గుండా తెలుగు ఏఐ బూట్ క్యాంప్లో ఎంతో మంది ఏఐ టూల్స్ నేర్చుకొని ఇంట్లోనే ఉండి సంపాదిస్తూ ఉన్నారు. వయసుతో సంబంధం లేకుండా జెండర్ ఏదైనా ఇంట్లో ఉన్నా ఆల్రెడీ వేరే జాబ్స్ చేస్తున్న వాళ్ళు కూడా ఈ ఏఐ టూల్స్లో అప్గ్రేడ్ అవుతూ ఉన్నారు. సో వాళ్ళ ఎక్స్పీరియన్స్ మనతో షేర్ చేసుకుంటూ ఉన్నారు. సో అందులో ఒకరు మనతో ఉన్నారు, నందకిషోర్ గారు. వాళ్ళు పెద్దవాళ్ళు అయినప్పటికీ కూడా ఈ ఏఐ టూల్ నేర్చుకున్నారు. మరి ఇప్పుడు ఏఐ టూల్ నేర్చుకుని ఆయన ఏం చేస్తూ ఉన్నారు, ఆయన ఎక్స్పీరియన్స్ని ఆయన మాటల్లోనే విందాం. నమస్తే సార్. నమస్తే మేడం. సో లెక్చరరా సార్ మీరు? అవునండి, కెమిస్ట్రీ లెక్చరర్ని. ఓకే. బాలాపూర్లో. అండ్ బేసికలీ ఐ బిలాంగ్ టు నిజామాబాద్ డిస్ట్రిక్ట్. ఓకే. బట్ ప్రజెంట్గా నేను హైదరాబాద్లో కొత్తపేటలో ఉంటున్నాను. నిఖిల్ గుండా సార్ దగ్గర నేను ఏప్రిల్ మార్నింగ్ బ్యాచ్లో జాయిన్ అయ్యి ఆయన దగ్గర 100 టూల్స్ ప్రోగ్రామ్ కంప్లీట్ చేశాను 21 డేస్లో. ఇప్పుడు నేను ఆయన దగ్గర అదే సార్ దగ్గర ఏఐ కోచ్ లాంచ్ ప్యాడ్లో జాయిన్ అయ్యాను. సో నా డ్రీమ్ ఏంటంటే నేను ఒక ఏఐ కోచ్ అవుదామని. నేను మెయిన్గా ఎస్పెషలీ ఉమెన్ అండ్ స్టూడెంట్స్ని వాళ్ళని మంచిగా ఉమెన్ ఎంపవర్మెంట్ చేద్దామని, అదేవిధంగా స్టూడెంట్స్ని కూడా వాళ్ళ ఫీల్డ్స్లో ఏఐ టూల్స్ ద్వారా అండ్ ఏఐ స్కిల్స్ ద్వారా వాళ్ళని నెక్స్ట్ లెవెల్కి ప్రమోట్ చేద్దామని నా మెయిన్ కాన్సెప్ట్. సో ఆ దిశలో నేను దాన్ని అంతా ఆలోచించి నేను సార్ దగ్గర జాయిన్ అయ్యానండి. ఓకే. టీనేజ్లో ఉన్న పిల్లల్ని చదవమంటే వాళ్ళు స్ట్రెస్లా ఫీల్ అవుతున్న ఈ రోజుల్లో మీరు ఈ ఏజ్లో ఒక టూల్ నేర్చుకోవాలి అని ఎట్లా అనిపించింది మీకు? ఎట్లా అనిపించింది అంటే, ఇప్పుడు మనము నా సబ్జెక్ట్ కెమిస్ట్రీ అండి. సో నేను చెప్పేటప్పుడు ఏంటంటే పిల్లలు కొంతమంది బోర్గా ఫీల్ అవ్వచ్చు. సో దాన్ని ఇంట్రెస్టింగ్గా చేద్దామని ఏంటంటే కొన్ని ఏ ఇమేజెస్తో ఏ వీడియోస్తో సబ్జెక్ట్ పైన ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తూ చెప్తుంటే సో స్టూడెంట్స్ విల్ ఫీల్ వెరీ హ్యాపీ. నాట్ ఓన్లీ దట్, ఈవెన్ హౌస్ వైఫ్స్ కూడా వాళ్ళు ఏంటి అంటే వాళ్ళు ఇంట్లోనే ఉంటుంటారు. సో వాళ్ళ టైంను కొంచెం స్పెండ్ చేసి వాళ్ళు కూడా వాళ్ళకు వచ్చిన మనం నేర్పించే టూల్ని వాళ్ళు స్కిల్గా మార్చుకొని దేర్ బై దే ఆల్సో క్యాన్ ఎర్న్ ద మనీ. ఆ కాన్సెప్ట్లో త్వరలో నేను ఒక బ్యాచ్ లాంచ్ చేయబోతున్నాను. సో ఆ పర్పస్లోనే నేను కొన్ని టూల్స్ సార్ దగ్గర నేర్చుకొని షార్ట్లీ ఐఎమ్ గోయింగ్ టు లాంచ్ ఏ బ్యాచ్ ఫర్ దట్ పర్పస్ మేడం. ఓకే. ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది సార్ లెక్చరర్గా? 26 years అండి. దిస్ ఈజ్ మై 27th year. 27th year. లెక్చరర్గా ఆ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంటుంది? దట్ వాజ్ ఎ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ మేడం. బట్ దట్ వాజ్ వాట్ ఐ వాంట్ టు సే బిఫోర్ ఏఐ. ఏ రాకముందు అది నేను అయింది. ఇప్పుడు ఏని యాడ్ చేసిన తర్వాత అది ఇంకా ఎన్హాన్స్ అవుతూ ఉన్నది. సో ఇంకా ఇప్పుడు కొంచెం టీచింగ్ మెథడ్స్కి ఏ యాడ్ చేస్తే అది ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, అట్ ద సేమ్ టైం స్టూడెంట్కి ఎన్హాన్స్మెంట్గా ఉంటుందండి. ఓకే. ఇది మీ ప్రొఫెషన్కి ఇంకా ప్లస్ అయింది అనుకోవచ్చా? చాలా అండి. నాకే కాదు, నాలాంటి టీచర్స్కి ఎంతో మందికి ఏదైనా డౌట్ ఉన్నా చాట్ జీపీటీని అడగడము, క్యాన్వాలో మంచి మంచి స్లైడ్స్ క్రియేట్ చేసి పవర్ పాయింట్స్ని ఈజీగా వితిన్ మినిట్స్లో మనం క్రియేట్ చేసి స్టూడెంట్స్కి చూపించడము, లెసన్ ప్లాన్స్ క్రియేట్ చేయడము, అదేవిధంగా క్వశ్చన్ బ్యాంక్స్ క్రియేట్ చేయడము చేసి స్టూడెంట్స్కి వితిన్ నో టైమ్. నవేడేస్ టైమ్ సేవింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ మోర్ ఓవర్ నిఖిల్ గుండా సార్ చెప్పిన ఒక ఇంపార్టెంట్ స్లోగన్ ఏంటంటే, ఇఫ్ యూ ఆర్ నాట్ విజిబుల్ యూ విల్ బికమ్ ఇన్విజిబుల్. సో మనం విజిబుల్గా ఉండాలి. విజిబుల్గా ఉండాలంటే మన స్టూడెంట్స్ మన గురించి చెప్పుకోవాలి, ఎస్ సార్ టీచర్స్ కెమిస్ట్రీ ఇన్ ఎ వెరీ విజిబుల్ వే అని. సో నేను సార్ దగ్గర క్యాన్వా ఎలా చేయాలి అవన్నీ నేర్చుకొని మా స్టూడెంట్స్కి ఇంకా ప్రొడక్టివ్ వేలో టీచ్ చేస్తున్నాను మేడం. ఓకే. అంటే అప్పుడు మీరు టీచ్ చేసిన మెథడ్స్కి ఇప్పుడు టీచ్ చేస్తున్న మెథడ్స్కి డిఫరెన్స్ వచ్చింది కదా, ఇది స్టూడెంట్స్ ఫైండ్ అవుట్ చేస్తూ ఉన్నారా, ఏమంటున్నారు? చేస్తున్నారు మేడం. అప్పుడేమో దట్ వాజ్ ద ఫార్మల్ వే. అప్పుడు మనకి ఇన్ని టూల్స్ అవన్నీ ఇంత అవేర్నెస్ లేదు మేడం. సో ప్రజెంట్లీ మనకి ఏఐ అనేది కొత్త అవేర్నెస్ వచ్చింది. ఇది ఉద్యోగాలు తీసేస్తుంది అనేది ఐ డోంట్ నో హౌ ఫార్ ఇట్ ఇస్ కరెక్ట్, బట్ మన స్కిల్స్ని ఇంకా పెంచుతుంది. ఇది మన టైం రెడ్యూస్ చేస్తుంది. వితిన్ 1 or 2 minutesలో ఐ క్యాన్ క్రియేట్ n number of question papers. ఐ క్యాన్ క్రియేట్ n number of లెసన్ ప్లాన్స్. తర్వాత ఒక టాపిక్ చెప్పాలి అంటే నేను మంచిగా దానిపైన వీడియో చేయగలుగుతున్నాను. నా ఓన్గా నేను వీడియో చేసుకోగలిగి ఆ వీడియో సహాయంతో పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇట్ విల్ రీచ్ టు మెనీ స్టూడెంట్స్ సో దట్ దే క్యాన్ గెట్ గుడ్ ర్యాంక్స్. ఓకే. ఒక విధంగా మీకు అంటే వర్క్ స్ట్రెస్ కూడా తగ్గింది అనుకోవచ్చా దీనివల్ల? తగ్గింది మేడం, చాలా తగ్గింది. అంతకుముందు పేపర్ తయారు చేయాలంటే ఎక్కువ టైం పట్టేదేమో, ఇప్పుడు మీరు ఈ టెక్నాలజీని యూజ్ చేస్తూ ఉన్నారు. అవును మేడం, చాలా తగ్గింది. ఇంతకుముందు ఏంటంటే
పేపర్ సెట్ చేయాలి అంటే ఇట్ విల్ టేక్ నియర్లీ 1 to 2 hours, ఇంకా ఎక్కువనే పట్టేది. కానీ ఇప్పుడు జస్ట్ ఒక చాట్ జీపీటీకి ఒక ప్రాంప్ట్ ఇస్తే విత్ ఇన్ 2 or 3 minutes క్వశ్చన్ పేపర్ జనరేట్ చేస్తుంది. దాంట్లో మిస్టేక్స్ జస్ట్ ఒక వెరిఫై చేసుకొని ఫైనల్ ప్రింటింగ్ పంపించేస్తాం. అది కాక ఇంత ముందు పేపర్ కరెక్షన్ కూడా చాలా డిఫికల్ట్ అయ్యేది. ఇప్పుడు పేపర్ కరెక్షన్ కూడా ఒక టూల్ తోనే అయిపోతున్నది. టూల్ మొత్తం పేపర్స్ కరెక్షన్ చేసేస్తున్నది. సో విత్ ఇన్ 5 or 10 minutes వీఆర్ గెటింగ్ ద మార్క్స్ ఆల్సో. ఓకే, మరి టీచింగ్ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళకి ఇది చాలా మందికి మీరు నేర్చుకున్న టూల్ యూస్ఫుల్ అవుతుందేమో కదండి? చాలా యూస్ఫుల్ మేడం. ఓకే, మరి అలాంటి వాళ్ళందరికీ కూడా మీరు కూడా ఒక మెసేజ్ చెప్పొచ్చు కదా. సో డియర్ టీచర్స్, స్టూడెంట్స్ అండ్ హౌస్ వైఫ్స్ యాజ్ వెల్ యాజ్ మై కొలీగ్స్ ఆల్సో, ఎవరైనా కానివ్వండి, ఇంతకుముందు సార్ చెప్పినట్టు మనము అప్డేటెడ్గా ఉండాలి. ఇఫ్ నాట్ విల్ బికమ్ అవుట్డేట్. సో మీరు అన్ని టూల్స్ పర్ఫెక్ట్గా నేర్చుకొని మీ స్టూడెంట్స్కు టీచ్ చేస్తూ మీరు అప్డేట్ అవ్వండి, స్టూడెంట్స్ను అప్డేట్ చేయండి. దిస్ ఈజ్ మై రిక్వెస్ట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ నిఖిల్ గుండా సార్. ఓకే, ఒకవేళ ఇది నేర్చుకున్నారనుకోండి, ఇప్పుడు టీచింగ్ ఫీల్డ్లోకి వచ్చే వాళ్ళకి అంటే ఈ జాబ్స్ ఏమైనా తగ్గిపోయే ఛాన్సెస్ ఉన్నాయా? ఇంకా జాబ్స్ ఏం తగ్గవు మేడం, టీచింగ్ ఫీల్డ్ అయితే తగ్గవు. ఇంకా ఇది వాళ్ళని ఎన్హాన్స్ చేస్తుంది. వాళ్ళ శాలరీ గ్రోత్, లేకపోతే వాళ్ళ టైం రెడ్యూస్ చేయడము, వాళ్ళ వర్క్ ఇంకా ఫాస్ట్గా చేయడము, ఇలా చాలా చేయొచ్చండి. ఇప్పుడు మీకు ఈ ప్రొఫెషన్లోనే ఈ టూల్ యూజ్ అవుతుందా, లేకపోతే ఈ టూల్ యూజ్ చేసుకొని మీరు బయట కూడా ఎర్న్ చేసుకోవచ్చా? చాలా చేయొచ్చు మేడం. ఈవెన్ నాట్ ఓన్లీ టీచింగ్ మేడం, ఫర్ ఎవ్రీ బిజినెస్ ఫర్ ఎవ్రీథింగ్ వన్ AI టూల్ ఈస్ దేర్. సో టీచర్స్ కొన్ని టూల్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ చాట్ జీపీటీ ఉంది, క్యాన్వా ఉంది, జెమినీ ఉంది. అదేవిధంగా మనము పోస్టర్స్ క్రియేట్ చేయాలంటే నోట్బుక్ LM ఉంది. ఇలా చాలా ఉన్నాయండి. సో ఏ బిజినెస్ కైనా దేనికి సూట్ అయ్యే టూల్ దానికి ఉందండి సెపరేట్గా, నాట్ ఓన్లీ ఫర్ టీచర్స్. మీరు మీ ప్రొఫెషన్లోనే ఈ టూల్ని యూజ్ చేశారా, లేకపోతే దీని త్రూ బయట కూడా ఎర్న్ చేసుకుంటున్నారా? ప్రజెంట్గా అయితే నేను బయట ఎవరిని చేయట్లేదండి. ఫస్ట్ నా పైన నేను అప్లై చేసుకొని నా కెమిస్ట్రీని ఇంకా ఏ విధంగా ఎన్హాన్స్ చేసుకోవాలి దాన్ని చూసి, సో నేను ఇప్పుడు షార్ట్లీ ఐఎమ్ గోయింగ్ టు లాంచ్ ఎ బ్యాచ్ టు ఎంపవర్ ద ఉమెన్ and students also as well as my colleague teachers also, so that they will be updated. ఓకే, ఎందుకు అంటే ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది తీసుకున్నారు? ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది ఉమెన్ జనరల్లీ వాళ్ళు హౌస్ హోల్డ్ పనులకే వాళ్ళు సెటిల్ అయిపోతున్నారు. వాళ్ళకు కూడా వాళ్ళ పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఒక 2 to 3 hours ఒక ప్రొడక్టివ్ టైం దొరుకుతుంది. ఆ టైంని కనుక వాళ్ళు ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోగలిగితే AI టూల్స్ నేర్చుకోవడంలో, సో దట్ దే ఆల్సో క్యాన్ లెర్న్ వన్ స్కిల్. వాళ్ళ పిల్లలకు కూడా చెప్పొచ్చు ఆ స్కిల్ని, సో దట్ దే టూ క్యాన్ ఎర్న్ సమ్ అమౌంట్ ఆఫ్ మనీ. అట్లా వాళ్ళు ఒక స్కిల్ నేర్చుకోవచ్చు, ఆ స్కిల్ని మార్కెటింగ్ చేసుకోవచ్చు వాళ్ళు. ఓకే, మరి మీరు మీ మిస్సెస్కి నేర్పించారా ఇది? ప్రెసెంట్గా నేను నేర్చుకొని తనకు నేర్పిస్తున్నాను అండి. నేర్పిస్తున్నారు కూడానా? ఓకే, నైస్. గుడ్ టు నో అబౌట్ యూ సార్, అండ్ గ్రేట్ ఎక్స్పీరియన్స్. నిజంగా మీరు చాలా మందికి ఎగ్జాంపుల్. అంటే ఈ ఏజ్లో ఒక కోర్స్ నేర్చుకొని ఒక లెక్చరర్గా 23 years అబోవ్ ఎక్స్పీరియన్స్ ఉండి ఒకటి నేర్చుకొని ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది తీసుకున్నారు కదా. సో దానికోసం ఇంకా చాలా చాలా గ్రౌండ్ వర్క్ చేస్తూ ఉన్నారు. ఐ విష్ యూ గుడ్ లక్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్ యువర్ ఎక్స్పీరియన్స్.